పీపీపీ విధానంలో వైద్య కళాశాల నిర్మాణానికి ముందుకొచ్చే గుత్తేదారులను వైసీపీ అధికారంలోకి వస్తే జైలుకు పంపిస్తామన్న జగన్ వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. జైలుకు పంపిస్తామని అంటే ఇక్కడ బెదిరేవారు ఎవరూ లేరన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందటం సహించలేక జగన్ బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో 104, 188 సేవలను అరబిందో సంస్థకు కట్టబెట్టడంపై జగన్ ను మంత్రి సత్యకుమార్ నిలదీశారు. మెడికల్ కాలేజీలో రేపు ఎవరైనా కన్సెషనర్స్ తీసుకుంటే వారికి నేను అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జైలుకు పంపిస్తా అని చెప్పడం మాత్రం అత్యంత హేయమైన చర్యగా నేను భావిస్తున్నాను. మీకు ధైర్యం ఉంటే ఈ శాఖను నిర్వహిస్తున్న నన్ను జైలుకు పంపాల్సిందిగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ విసురుతున్నాను. దీన్ని తయారు చేసింది మేము, అధికార పార్టీ. మీకు చేతనైతే ఈ విషయంలో చిన్న చిన్న విషయాలకు సిబిఐ విచారణ అడుగుతున్నారు కదా, సిబిఐ మీద చాలా గౌరవం ఉన్నట్టుగా ఈ విషయంలో సిబిఐ విచారణ కోరండి. న్యాయస్థానాల మాధ్యమంగా సంబంధిత శాఖ మంత్రిని నన్ను జైలు ధైర్యం ఉంటే పంపండి. అది కాకుండా నిర్మాణానికి ముందుకు వస్తున్న నాణ్యమైన వైద్య విద్యని, మెరుగైన వైద్య సేవలను అందించడం కోసం ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఆ కళాశాలల ఆసుపత్రుల నిర్మాణానికి ముందొస్తున్న సంస్థలని బెదిరించడం భావ్యం కాదనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలి. ప్రజలు కూడా వీటిని గమనించాలి. 30 తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి, ఒక జైలు పక్షి, జైలు జీవి ఇవాళ చాలా పారదర్శకంగా ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని పైన అసత్య ప్రచారం చేయడమే కాకుండా వారిని జైలుకు పంపుతా అనడం, మీరు జైలుకు కాదు కదా, మీకు ఇష్టమయ్యే భాషలో, మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే వారి నెత్తి మీద వెంట్రుకు కూడా పీకలేరని జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీ నాయకులకు నేను తెలియజేస్తున్నాను. ఎవరిని జైలుకు పంపుతారు? విధానం వీటిని సమర్థించిన హైకోర్టు న్యాయమూర్తులను పంపిస్తారా? విధానాన్ని తీసుకొచ్చిన నీతి ఆయోగ్ను జైలుకు పంపిస్తారా? లేదా ఈ విధానాన్ని తీసుకొచ్చిన ఎన్డీఏ విధానాన్ని తీసుకొచ్చిన ఎన్డీఏ ప్రభుత్వ అధినేత నరేంద్ర మోడీ గారిని కూడా మీరు జైలుకు పంపిస్తారా? ఇటువంటి అహంకారిత పూరిత మాటలు మాట్లాడడం కారణంగానే, ప్రతి ఒక్కరిని బెదిరింపులకు పాల్పడడం కారణంగానే తను అత్యంత దారుణమైన అవమానకర రీతిలో ఓడిపోయానన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైద్య రంగం పటిష్టమవుతోంది. మరింత విస్తృతంగా మెరుగైన వైద్య సేవలు పేద విద్యార్థులకి గతంలో వాళ్ళు చెప్పిన దానికన్నా 210 కాలేజీలు పూర్తయిపోతే 220 సీట్లు అదనంగా పేద విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. కార్పొరేట్లో 75% పడకలతో మెరుగైన వైద్య సేవలు అందుతాయి. అది ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కుట్రపూరితంగా చర్యలకు పాల్పడుతూ ఈ బెదిరింపు ధోరణులకు పాల్పడుతున్నారు. మరి వీటిని పీపీపీ మోడల్లో ఇవ్వడం తప్పైతే మీరు కట్టబెట్టారు కదా 104, 108 7 సంవత్సరాల పాటు ఒకటేసారి దాదాపు 2000 కోట్లు ఎటువంటి పారదర్శకత లేకుండా అరబిందో కట్టబెట్టారు. అది పీపీపీ మోడ్లో కాదా? ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద అందుతున్న వైద్య సేవలు పీపీపీ మోడ్లో కాదా? 104, 108 సేవలను కూడా ప్రైవేటీకరణ ఒప్పుకుంటారా? అనేక రకాల ఆసుపత్రుల్లో అందుతున్న క్యాథలాబ్ కానీ ఇతరత్ర డయాగ్నోస్టిక్ వీటిని కానీ మీరు ఒప్పుకుంటారా? చెప్పాల్సింది.